దేవుని చేత ఏర్పరచబడిన మనము ఇతరుల కోసం, సంఘ క్షేమం కొరకు, నీకు తెలిసిన దైవ సేవకుల కొరకు ప్రార్థన చేసేటువంటి ఆ భారము, ఆ బాధ్యత మన గుండె లోతుల్లో ప్రభు నిత్యము నింపునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ బిజీ లైఫ్లో, విస్తారమైనటువంటి ఈ బిజీ లైఫ్లో మన సంఘాన్ని, సంఘ బిడ్డలని విస్మరించేవారుగా ఉండకూడదు. ఉన్నతమైన పిలుపుకి దేవుడు నిన్ను పిలిచాడు. ఎవ్వరికి ఇవ్వలేని కృప దేవుడు నీకు ఇచ్చాడు. నిత్య జీవానికి ఒక గుంపు జనాంగాన్ని సిద్ధపరిచేటువంటి ఈ కాలనటు ఒక హేగేలాగా సంఘానికి దేవుడు నిన్ను నిలబెట్టాడు. కాబట్టి ఏ విధంగా ఆ యొక్క ఎస్తేర్ని అలంకరించాడో, సిద్ధపరిచాడు దేవుని రాజ్యం కొరకు, దైవ సేవకులమైన మనము కూడా సంఘంని దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపరిచేటువంటి ఉన్నతమైనటువంటి ఆ పని కొరకు దేవుడిని నిలబెట్టాడు. ఈ విషయాన్ని ఏ ఒక్కరూ కూడా ప్రస్తావించకుండా దేవుని యొక్క సన్నిధిలో మనం విస్మరించకుండా ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఇక